ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సంబరాలు మరి క్రైస్తవులు జరుపుకుంటే అది అంబరాన్ని అంటుకుంటాయంట. అంటే అంత సంతోషం అన్నమాట మనకు. ఎందుకు ఈ సంతోషం అంటే మన కొరకు యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి మరి రక్షకునిగా వచ్చి మనల్ని మన పాపల నుండి విడిపించడానికి తండ్రి అనే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. మరి తన యందు విశ్వాసం ఉంచి ఎవడును నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. ఇంత గొప్ప ప్రణాళికలో దేవుడు మనల్ని చూసుకున్నాడంటే మరి చాలా కృతజ్ఞత. నాకు ఈరోజంతా దేవుని వాక్యం ధ్యానిస్తుంటే ఎక్కడో పడి ఉన్న నన్ను దేవుడు తన రక్తం చేత శుద్ధి చేసి మరి ఎప్పుడు ఈ మార్గంలో వస్తానని కూడా నాకు తెలియదు. బ్యాంక్లో మంచి పనిచేస్తూ మా వారు ఎయిర్ ఇండియాలో పనిచేస్తూ నేను సుఖంతో సంతోషంగా ఉన్న దినాలు. మరి అప్పుడు దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను దేవుని సేవకు రావాలని విధేయత చూపి బ్యాంకు ఉద్యోగం మొదలుపెట్టి మరి కంకణం కట్టుకొని సేవలో వచ్చేసినాను. ఇప్పుడు 31 సంవత్సరాలు దేవుడు నన్ను ఎంతగానో దీవించి అనేకులను కూడా ఆశీర్వదించినాడు. మరి అందుకొరకు కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నాను. దేవుడు గుడ్డివారిని తాము ఎరగని మార్గంలో నడిపిస్తాడంట. వారెన్నడూ చూడని కార్యాలు వారి కన్నులకు చూపెడతాడంట. మరి దేవుని అనాది సంకల్పం ఒక్కొక్కరి పట్ల ఎంత గొప్పది. దీనులమై యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు యేసు మనలో ఉండి మనల్ని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు 30-40 మందికే తెలుసు. కానీ ఎప్పుడైతే బ్యాంకు ఉద్యోగం వదిలేసినానో ఇప్పుడు ప్రపంచంలో చాలామంది నన్ను గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసు ప్రభు యొక్క మహాశక్తి అని నేను ఒప్పుకుంటున్నాను. మనము యేసు ప్రభు పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. డిసెంబర్ మాసం రాగానే మరి ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చినాడు, మరి తండ్రి అయిన దేవుడు ఎందుకు అతన్ని పంపినాడు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడని, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వార్త నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు అంటున్నాడు. కనుక మరి యేసు నామాన్ని ధరించిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయిస్తారని, ఆయన దివ్య పదవిని విడిచి దీనుడై పుట్టినాడు, భవ్యమైన బోధలెన్నో బోధించినాడు. మరి ఆయన మరి పరుడనైన నా కొరకు ప్రాణం అర్పించినాడు, చెడినవాడనైన నన్ను చేరదీసి బ్రోచినాడు, పడిన గోతి నుండి నన్ను పైకి లేవనెత్తినాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయ నీకు, నేను నా నాలుకతో వర్ణింపలేను. మరి వర్ణించడానికి ఎవరికి సాధ్యము కూడా కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, భజన చేయుచు భక్త, చప్పట్లు కొట్టి నాతో పాడండి. ప్రస్తుతింతు నీ నామమును, రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకుందున్, విజయుడా నిన్ను వేడుకుందున్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు, దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భావ్యమైన బోధలెన్నో, భావ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, అరులగా నన్ను పరము నుండి ధరకు నీవు వచ్చినావు, నరులగా నన్ను పరము నుండి ధరకు నీవు
బ్రోచినావు పరుడనైనా నా కొరకు పరుడనైనా నా కొరకు ప్రాణము నర్పించినావు ప్రాణము నర్పించినావు భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడానైన నన్ను చేరదీసి బ్రోచినావు చెడిన వాడానైన నన్ను చేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు పైకి లేవానెత్తినావు భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమాయంత దయం ఎంత కృపయేసయ్య నీకు ఎంత ప్రేమాయంత దయం ఎంత కృపయేసయ్య నీకు ఇంతయనివా నీ పని ఇంతయనివా నీ పని ఎవనికి నిసాధ్యంబు కాదు ఎవనికి నిసాధ్యంబు కాదు భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును రుజిన ముల్లపై జయమునిచ్చిన రుజిన ముల్లపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును విజయుడా నిన్ను వేడుకొందును భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. నేను ఎందుకు ఈ పాట పాడినానంటే దేవుడు నన్ను రక్షణతో అలంకరించినాడు. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు జీసస్. యేసు ప్రభుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞురాలు. నేను గత జీవితం ప్రస్తుతమైన జీవితం ఎప్పుడైనా నేను అది ధ్యానిస్తూ ఉంటే తలస్తూ ఉంటే మరి చాలా ఆశ్చర్యం. దేవుడు నన్ను ఈ మార్గంలోకి తేవడం అది పెద్ద సాక్ష్యం. నన్ను మలిచిన నా దేవుడని ఒక సాక్ష్యం బుక్ స్టాల్లో ఉంది. నన్ను మలచి తీసుకొని వచ్చినాడు ఈ మార్గంలో. నేను ఎప్పుడు ఈ మార్గంలో రావాలని నాకు లేకుండేది. నేను బ్యాంక్లో ఉద్యోగం దొరికినప్పుడు ఆ మొదటి రోజే అనుకున్నాను బ్యాంక్ది మేనేజింగ్ డైరెక్టర్గానే రిటైర్ కావాలనుకున్నాను. కానీ నా త్రోవలు కావు దేవుని త్రోవలు, నా తలంపులు కావు దేవుని తలంపులు. నన్ను దేవుడు మలుచుకున్నాడు, దెబ్బ కొట్టినాడు. దేవుడు తను ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తాడు. నా ప్రథమ కుమార్తె 4 సంవత్సరాలు ఉన్నప్పుడు హఠాత్తుగా ఈ లోకం నుండి దాటిపోయింది. దేవుడు ప్రేమాస్వరూపి అంటే ఇలా చేస్తాడా, దేవుడు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడా అని చాలా అడ్డు ప్రశ్నలు అడిగినా. కానీ ఈ గాయం దేవుడు చేసినాడని, గాయపరిచి గాయాన్ని కడతాడని, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వాడుకుంటాడని అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
ఆ పాప ప్రభు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత మరి 3 సంతానాన్ని దేవుడిచ్చి ఆ 3 కూడా నేను సేవలోకి వచ్చిన తర్వాత వారికి ఉన్నతమైన చదువులు, ఉద్యోగాలు, మంచి సంబంధాలు, వారికి పిల్లల్నిచ్చి నా పిల్లలను కూడా చూసే రీతిగా నాకు దీర్ఘాయుస్సు ఇచ్చి మా కుటుంబాన్ని ఆశీర్వదించి మేము ఒంటరిగా నేను అడిగేసినాను సేవలో, వారిలో ఒంటరి అయిన వారిని 10 మార్చగలడని, మరి ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయగలడని యేసు యొక్క శక్తిని మరి నేను రుచి చూచి తెలుసుకున్నాను. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను కంజరం పట్టుకొని భజన చేస్తాను. నేను భజన చేయాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. నువ్వు ఆరాధనకు యోగ్యుడవు, స్తుతికి పాత్రుడవు. నా జీవితంలో చేసిన మేళ్లను నేను లెక్కించలేని స్తోత్రములు నేను అర్పించాలి. అవును, నేను ఈరోజు మీకు ఒక సందేశం, నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నజరెత్ అనే ఒక అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రిస్మస్ పండుగ కొందరి పండుగ కాదు, ఇది అందరి పండుగ. దేశ విదేశాల్లో మరి దాదాపు ఎన్ని దేశాలు ఉన్నాయో దాదాపు అన్ని దేశాలు కూడా ఈ పండుగను ఆచరిస్తారు. మరి కొన్ని ఒక 30 దేశాల కంటే ఎక్కువగా క్రిస్మస్ పండుగను ఆచరిస్తారని, కొద్ది భాగం ప్రజలకు క్రిస్మస్ అంటే ఏదో తెలియదని నేను స్టాటిస్టిక్స్లో కనుగొన్నాను. అయితే ఇది అందరి పండుగ. మీరు పలహారాలు ఇచ్చేటప్పుడు కానీ శుభాలు పలికేటప్పుడు మా పండుగ అని అనకండి, ఇది మన పండుగ అని అనండి. కేక్ ఇచ్చేటప్పుడు ఏమనాలి? మన పండుగ అంటే అందరి పండుగ. యేసుక్రీస్తు కొందరి కొరకు తన ప్రాణం పెట్టలేదు, ఆయన సకల జనులకు అందరికీ సార్వత్రికంగా, మరి కులమత భేదము లేకుండా, భాషా భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, ఏ భేదం లేకుండా, స్త్రీ పురుషుడని భేదం లేకుండా అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు. కనుక ఇది అందరి పండుగ. అందుకే ఆనాడు దూతలు లూకా సువార్త 2:10 చూసినప్పుడు, భయపడకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. భయపడొద్దు అంటున్నారు. క్రిస్మస్లో చాలా పర్యాయములు మరి మరియాను భయపడకు, జకరియా భయపడకు, ఎలిజబెత్ భయపడకు, యోసేపు భయపడకు, ఈ గొర్రెల కాపుర్లతో భయపడొద్దని సెలవిస్తున్నాడు. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సువర్తమానం ఏంటి అని 11వ వచనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయొచ్చు. అంటే తనకిష్టమైన మనుషులందరికీ సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. చూడండి, ఇది సార్వత్రికమైన పండుగ. మరి ఇది అందరూ సంతోషంగా జరిపించుకునే పండుగ. అంటే యేసుప్రభు పుట్టుకలో నేను ఇలాగూ వాక్యాన్ని ధ్యానిస్తూ చూసినప్పుడు ఆయన చాలా అల్పమైనవి ఎన్నుకొని తన మహాశక్తిని ఆయన ప్రదర్శించినట్టు నాకు అర్థమవుతుంది. మరియా ఒక చిన్నది వడ్రంగి కుటుంబంలో పుట్టింది. సర్వలోక రక్షణ నిమిత్తం ఒక పేద బీద వడ్ల కన్యను ఎన్నుకున్నాడు దేవుడు. అంటే ఈ కన్యక మరి యూదయ దేశంలో వేలాది కన్యకలున్నా యేసు ప్రభు రాకడ నిమిత్తం, మొదటి రాకడ నిమిత్తం ఈ పేద బీద వడ్ల కన్యక ఎంపికైంది. మరి యోసేపు ఎన్నుకోబడ్డాడు మరియకు భర్తగా ఉండడానికి. మరియా మరి ఏ మానవుని సహకారం లేకుండానే, ఏ సంయోగం లేకుండా ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా కావడం
పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక పుట్టబో శిశువు లోకరక్షకుడని మనం చదువుతున్నాం. అయితే చూడండి, ఒక వడ్లవాణి కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అదొక పెద్ద మర్మం అనిపించింది నాకు. అసలు యేసు ప్రభు ఎవరు అంటే 1 తిమోతి 6:15 ఉంది, ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడని, సర్వాధిపతి, యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. అంటే ఇంత గొప్ప ప్రభు, ఇన్ని హోదాలున్న ప్రభు, మరి ఎందుకు ఈ భేదవారిని, బీదవారిని, యోగ్యత లేని వారిని, ఆయన పుట్టిన స్థలం కూడా ఒక పశువుల పాక, ఆయనకు చుట్టిన పొత్తి గుడ్డలు, తొట్టిలో పరుండబెట్టినారు, ఆ మరి ఏ సుఖం లేదు. అంటే అంత చీకటిలో గొప్ప ప్రభు, లోకానికే వెలుగై ఉన్న ప్రభు పుట్టడం ఏంటి? శుచి శుభ్రం లేని చోట యేసు ప్రభు జన్మం ఏంటి? మరి ఆయన రాజభవనంలో ఎందుకు పుట్టలేదు? రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు అయితే రాజభవనంలో జన్మించాలి కదా. మరి ఆయన శ్రీమంతుడు కదా, ఎందుకు ఈ పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు? ఇవన్నీ నా మనసులో మెదిలింది. కానీ వాటన్నిటికీ జవాబులు దేవుడు నాకు ఇచ్చినాడు. నేను తృప్తి పొందినాను. దేవునికి స్తోత్రం. ఆయన దివ్య పదవిని వదిలిపెట్టినాడు. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, తండ్రితో కూర్చునే దివ్యమైన భాగ్యము ఆయన వదిలిపెట్టి నరావతారిగా ఈ లోకానికి మానవ రూపంలో మనిషిగా పుట్టినాడు. అంటే క్రిస్మస్ అంటే దేవుడు మనిషి అయిన రోజు అన్నమాట, మనందరి కొరకు. అంటే దేవుడే ఆయన మానవ రూపంలో వచ్చినాడు. చాలామంది మానవులు దేవుళ్ళు అనే పేరుతో పిలువబడతారు, కానీ ఇక్కడ గొప్ప మహాదేవుడు యేసు ప్రభు, ఆయన మానవతారిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన పుట్టింది బెత్లెహేంలో పుట్టినాడు, పెరిగింది నజరేతులో పెరిగినాడు. మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే ఇస్రాయేల్ దేశంలోనే మరి నజరేతు, ఈ బెత్లెహేం ఉన్నది. అది కంటికి కూడా కనబడదు. మ్యాప్లో చిన్న మరి ఒక గోధుమ గింజ అంతా కూడా లేదు, మ్యాప్లో కనబడదు కూడా మనకు కొన్నిసార్లు. కానీ అది ఇంత ప్రసిద్ధికి ఎక్కింది, లోకం ప్రసిద్ధికి ఎక్కింది. ఇస్రాయేల్ దేశం అంటే అన్ని పెద్ద దేశాలన్నీ కూడా గజగజ వణుకుతున్నాయి. అంటే ఇస్రాయేలుకు ఎవరు తోడున్నారు చెప్పండి? ఎవరు తోడున్నారు? యెహోవా తమకు తోడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఇస్రాయేలు దేవుడని వాక్యంలో ఉంది. ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎన్ని దేశాలు ఇస్రాయేల్ దేశంతో పెనుగులాడినా ఆఖరికి వారికి ఓటమి. మరి ఈ ఇస్రాయేల్ దేశంకున్న శక్తి ఎక్కడి నుండి? ఇవన్నీ కూడా ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథం నుండి నెరవేరుతూ ఉంది. ఎంత అద్భుతం అండి! ఆ ఇస్రాయేలు చిన్న దేశం, ఆ బెత్లెహేము మరీ చిన్నది. అందుకే అది ప్రవచన నెరవేర్పని మీకు తెలియజేస్తున్నాను. మీరు మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నేను ఎందుకు చెప్తున్నానంటే, గాడ్ సెలెక్ట్స్ ద యూజ్లెస్, వెరీ టైనీ, చిన్నవి ఎన్నుకుంటాడు. పేద బీద వాళ్ళని ఎన్నుకుంటాడు, ఏ గుర్తింపు లేని వ్యక్తులను ఎన్నుకుంటాడు. ఆయన మరి ఏ గుర్తింపు లేని స్థలాలలో ఆయన తన మహిమను చూపుతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచున్నాడు. చూడండి, ఇశ్రాయేలును ఏలబోవాడు, ప్రపంచానికి ఆయన సర్వాధిపతి. ఆయన ఈ స్వల్ప గ్రామమైన బెత్లెహేములో ఆయన జన్మం అని మనం తెలుసుకుంటున్నాం. అంటే గాడ్ ఆల్వేస్ సెలెక్ట్స్ లిటిల్ థింగ్స్. కొన్నిసార్లు దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నేను ప్రకాశించాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. ఆయన చదువు లేని, విద్యాహీనులను ఎన్నుకుంటాడు. మరి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో కూడా నాకు తెలిసి విద్యావంతుడు ఎవరు లేరు. విద్య లేని పామర్లని వాక్యంలో ఉన్నది.
వచ్చిండొచ్చు కొద్ది విద్య, కానీ వారు పూర్ణంగా విద్యను అభ్యసించలేదు. చదువులేని వారని రాసి ఉంది. మరి వారిని ఎన్నుకొని లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా మార్చివేసినాడు. అప్పుడు వారి శక్తి కాదది. ఎవరి శక్తి అది? యేసు శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను వాడుకుంటున్నాడంటే చాలాసార్లు అనుకుంటాం మనలో ఏదో గొప్పతనం ఉందని. ఏ గొప్పతనం లేదు. అది దేవుని ఏర్పాటు, దైవశక్తి. బలహీనలను ఎన్నుకొని తన బలాన్ని లోకానికి ఏం చేస్తాడు? ప్రదర్శిస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడా. అందుకే సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ బలహీనతలో కృంగిపోకూడదు. నాకు తీవ్రమైన నడుము నొప్పి ఉంది, కొన్ని నెలల నుండి నన్ను బాధిస్తుంది. అప్పుడు నాకు పౌలుతో దేవుడు సెలవిచ్చిన మాట గుర్తొచ్చి ఇక్కడికి వచ్చిన, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా బలహీనతల్లోనే ఆయన శక్తి సంపూర్ణమవుతుంది. నేను నడుముకు ఒక దట్టి కట్టుకొని నిలబడుతున్నాను మీ ముందు, ఎందుకంటే నేను ఓడిపోవద్దు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మన బలహీనతలను చూసి మనం కృంగిపోకూడదు. దేవుని ఏర్పాటు ఎలాగుంది అని అంటే తప్పకుండా దేవుడు ఈరోజు కొందరితో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుండి చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలి. ఆయనే మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరైనా చాలా గొప్పగా సేవ చేస్తున్నారంటే మీరు అనుకుంటారు, అమ్మ వాళ్ళు ఎంత గొప్పోళ్ళని. నేను ప్రవీణ్ బ్రదర్ సాక్ష్యం విన్నాను. నేను మరి ఏసన్న గారి సాక్ష్యం చూశాను, ఆ వీడియో క్లిప్పింగ్. భయంకరమైన పేదరికం నుండి వారు దేవుని పిలుపుకు లోబడి ముందుకొచ్చినారు. లోక ప్రసిద్ధిగాంచిన కార్యాలు చేసినారు. లక్షలాది జనాన్ని యేసు వైపు మళ్లించినారు. అట్టి గొప్ప భక్తుల కొరకు పేద స్థితి నుండి, బీద స్థితి నుండి దేవుని చేత ఎన్నుకోబడి అద్భుతమైన పరిచర్య చేసినందుకు వారి కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకే మరి ఈ క్రిస్మస్లో మనకి ఇవన్నీ గుర్తు రావాలి. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతా. నాకు క్రైస్తవత్వం బాగా నేను చదివి గ్రహించినప్పుడు ఒక పెద్ద సీక్రెట్ నేను కనుక్కున్నాను. విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తం స్తుతించాలి. ఆయన అనుగ్రహించిన మేళ్ల నిమిత్తం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములలో ఏది మరిచిపోకూడదు. ఆయన స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇవన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే నువ్వు నిత్యము స్తుతిస్తే దైవ సన్నిధితో నింపబడతావు. ఆ సన్నిధి నీ చుట్టూ ఉంటే, నీ గృహంలో ఉంటే, నీలో ఉంటే నీకు ఏది కొదవలేదు. ఐశ్వర్యం కానీ ఆశీర్వాదం కానీ మించిన రీతిలో దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. కృతజ్ఞత లేని వారిని మరి దేవుడు ఎప్పుడు ప్రశంసించాడు. కృతజ్ఞత లేని వారు అరణ్యములో కుప్పలుగా కూలిపోయినారంట. కొందరు ఎప్పుడు సనుగుతూ ఉంటారు. ఈ పండుగ సమయంలో కూడా సనిగే క్రైస్తవులు ఉన్నారు. కొత్త బట్టలు లేదు, నా భర్త నాకు చీర లేదు, మంచి అంచు లేదు, 4 వరుసల గొలుసు లేదు, చెప్పులు లేదు, అది లేదు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. దొరికితే మాత్రం చెడమడ తిట్టేస్తాను. ఎందుకంటే భక్తుల గద్దింపు చాలా అవసరం. దేవుడు ఇచ్చినవి నీవు లెక్కబెట్టి స్తుతించి కృతజ్ఞత హృదయంతో ఆయన ఆరాధించాలి. ఆరాధనలో గొప్ప శక్తి ఉంటుంది. మా సంఘంలో 2 రోజుల క్రితం మా స్టాఫ్కి ఒక పాప పుట్టింది. ఎంత అందంగా పుట్టిందంటే చెప్పలేము.
ఆమెకు 4వ పాపది. మేమందరం సంతోషిస్తున్నాం, చక్కని ఆడపాప పుట్టిందని. నేనైతే ఆ పాప పేరు కూడా పెట్టేసాను, అద్భుత అని పేరు పెట్టిన. ఎందుకు పేరు పెట్టానంటే 42 సంవత్సరాలు ఆమె తల్లికి. 42 సంవత్సరాలు మేము సంవత్సరం అంతా మరి ఆమె గర్భం ధరించిందని తెలుసుకున్నప్పటి నుండి మేము ప్రార్థన చేసినాం. ఈజీగా కనేసింది, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ. ప్రార్థన నేను నూనె రాసి పొట్ట మీద రాసి దీవించి పంపినాను, అటు పోయింది, కనేసింది. అయ్యో దేవా, ఇంత అద్భుతం చేస్తావా? యెహోవా స్వరము లేళ్లను ఏం చేస్తుందట? ఈయన చేస్తుందట. యేసు ప్రభు శక్తి చాలా గొప్పది, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అయితే మేమందరం సంతోషిస్తున్నాము. తన భర్త ఒకటే ఏడుపు. మొన్న మాకు సెలబ్రేషన్స్ అయింది, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ డిసెంబర్ 18. ఆ గ్రౌండ్స్కి వచ్చి ఎవరో చనిపోయినట్టు ఏడుస్తున్నాడండి. నేను అనుకున్నాను ఎవరైనా చనిపోయినారు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంది కదా, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? నిజం చెప్తున్నా, ఎవరు చనిపోయినట్టు గట్టిగా ఏడుస్తున్నాడు. నేను దగ్గర పోయిన, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అన్నాడు. నేను ఆడపిల్లను కదా, నువ్వు చూస్తున్నావు కదా ఇంత మహిమ గల సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చి ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. నోరు ముయ్యి అన్నాను ఒక్కసారి. ఎక్కడ లేని ధైర్యం వచ్చింది నాకు. షడప్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరో చచ్చిపోయినట్టు. నీ భార్య సుఖప్రసవం ద్వారా చక్కని అందమైన బిడ్డ, ఏ లోపం లేని శిశువును దేవుడిస్తే ఎవరో చచ్చిపోయినంత ఏడుస్తున్నావు ఎందుకని దులిపేసినాను ఒక్కసారి. దులుపుతుండాలి, ఒకరొకరు దులుపుకోండి మంచిగా. ఈ పండుగ దినాలు దులుపుకోవాలి, బుద్ధి చెప్పాలని వాక్యంలో ఉంది. ఒకరికొకరు బుద్ధి చెప్పాలట పౌలు అంటున్నాడు. కాబట్టి ఇలాగ కృతజ్ఞత లేదు. చూడండి ఎంతమంది కాన్పులోనే చనిపోయేవారు ఉన్నారు, ఎంతమంది అవుటి బిడ్డలకు జన్మనిస్తారు. ఆటిస్టిక్ బేబీస్ అంటే నరకయాతన, చనిపోయేంత వరకు సాకిరి చేయాలి కదా. అలాగే ఏది లేకుండా ఒక పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ గర్ల్ని ఇస్తే వాడు ఏడుస్తున్నాడు. ఇంత దౌర్భాగ్య స్థితి అనిపించింది నాకు. కనుక ఇలాంటి వారు ఉంటారు. అన్నీ దేవుడిచ్చినా కానీ పండుగలో సంబరం సంతోషం లేదు, పైగా ఏడుపు, ముఖం మాడుపు. నువ్వేం తెచ్చినావు, ఎంత ఇచ్చినావు, మా కొరకు ఏం చేసినావు, ఇలాంటి కృతజ్ఞత లేని మాటలు యేసు నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారంలో దాన్ని బంధిస్తున్నాను. గొప్ప దేవుడు, మీ హృదయం స్తుతులతో నింపబడాలి, మీ నోటి నిండా స్తుతులు ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాలను మరవకూడదు. భర్తలను పీడించొద్దు. భర్త బ్రతికుంటే నిన్ను సుమంగళి అంటారు, చచ్చిపోతే విధవరాలు అంటారు. ఏది కావాలి నీకు? ఏ పేరు కావాలి? సుమంగళి కావాలట. అయితే దేవుడు చేసిన ఉపకారాలు మరవద్దు. ఇక్కడ నజరేయుడు అనే యేసు అని ఎందుకు పేరు వచ్చింది మీకు తెలుసా? ఆయన నజరేతులో పెరిగినాడు. పుట్టింది బెత్లెహేం. బెత్లెహేం అంటే కుగ్రామం. అది ప్రపంచానికి నడిబొడ్డు లాంటిది, సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. చాలా సంతోషించినాను. నువ్వు ప్రపంచపు నడిబొడ్డులో పుట్టినావయ్యా, నువ్వు రాజభవనంలో ఎందుకు పుట్టలేదు? యెషయా ప్రవక్త అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. ఇది కూడా చెప్తున్నాను, యేసు ప్రభువును అంగీకరించిన వారందరూ గ్రహించాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. మనం ఆయన పిల్లలం కాబట్టి మన భుజాల మీద కూడా రాజ్యభారం ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థిస్తే, మీరు ఎలా ప్రార్థిస్తారో అలాంటి ప్రభుత్వమే వస్తుంది. హల్లెలూయా. ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ హిస్ షోల్డర్స్, ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ యువర్ షోల్డర్. అందుకే పౌలు అంటాడు, మీరు రాజుల కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అధిపతుల కొరకు ప్రార్థన చేయండి. మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మంచి ప్రభుత్వం రావాలంటే ప్రార్థన చేయండి. మనము ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన వింటాడు, ఎందుకంటే మనలో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృజినములపై జయమునిచ్చిన వాడంట. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. వృజినం అంటే మరి అన్నిటి మీద, భూగోళం మీద, రాజ్యాల మీద, అన్నిటి మీద నీకు మరి జయమునిచ్చిన దేవుడు అంట. పౌలు అంటాడు, సమస్తము నీ పాదముల క్రింద ఆయన పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి శిరస్సు అయిన ప్రభు, ఆయన శరీరమైన సంఘంలో మనం అవయవంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఆ పని చేయాలి. అప్పుడే సంఘము ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. కనుక ఈ దీన పుట్టుక యేసు ప్రభుది. కానీ ఆయన మరి ఇంకా రాబోతున్నాడు, కొదమ సింహం వలె రాబోతున్నాడు.
ఆయన తీర్పు చేయడానికి రాబోతున్నాడు. ఆయన రక్షకునిగా వచ్చేసినాడు. ఇక రెండవ రాకడ కొరకు మనం సంఘము సిద్ధపడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహోన్నతుడైనను దీనుల మధ్యలో ఆయన నివాసము చేస్తాడని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ నజరేతు అది ఒక చిన్న కుగ్రామం, చిన్న విలేజ్ అన్నమాట. అది ఇశ్రాయేలు దేశంలో స్మాల్ వెరీ స్మాల్ విలేజ్. దానికి ఏమి పేరు ప్రఖ్యాతులు లేవు. నజరేతు అనే పదానికి చిగురు అనే అర్థం. నజరేతును కాబూల్ అని కూడా అంటారంట. కాబూల్ అంటే మరి నిష్ప్రయోజనమైనది, యూజ్లెస్. ఎందుకంటే అక్కడ మంచివారు ఉండరట. అక్కడ చీకటి ప్రాంతం అని ప్రవక్తలు వివరిస్తున్నారు. ఇట్స్ ఏ డార్క్ వరల్డ్. చిన్న కుగ్రామంలో బందిపోటు దొంగలు నిండుగా ఉంటారట. మరి అధికారుల ఆజ్ఞను తిరస్కరించి తిరుగుబాటు చేసిన వారికి అదొక డెన్ అన్నమాట. అది దాగుచోటు అన్నమాట. మరి అక్రమం చేసిన వారు, అవినీతి చేసేవారు, పాపం చేసేవారు, త్రాగుబోతులు, దొంగలకు గుహ అన్నమాట అది. అలాంటి చీకటి ఊరిలో యేసు ప్రభు పెరిగినాడు. యేసు ప్రభు అక్కడ పెరగడం ద్వారా నజరేతుకు గొప్ప పేరు వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడ చూసినా నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నజరేత్ అంటారు. అరే మరి యేసు ప్రభుకు ఈ ఊరి పేరు అటాచ్ చేసినారు కదా, మనందరికైతే తండ్రి పేరు అటాచ్ అవుతుంది. యేసు ప్రభుకు ఊరి పేరు అటాచ్ అయింది. బెత్లెహేంలో పుట్టి నజరేతులో పెరిగినందుకు ఆ నజరేతుకే గొప్ప పేరు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. ఇది మీరు గమనించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప పేరు నాకు కూడా వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభుని నేను రక్షకునిగా స్వీకరించి ఆయన మాట విని సంపూర్ణ సేవకు లొంగిపోయి ముందడుగు వేశాను, మరి ఆయన క్రొత్త పేరు నాకు ఇచ్చినాడు. ఎన్నెన్నో పేర్లు పెట్టి నన్ను పిలుస్తారు. కొత్త పేరు, ముందున్న పేర్లన్నీ పోయినాయి, కానీ దేవుడు అద్భుతమైన రీతిగా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటిని ఎన్నుకొని చాలా గొప్పగా వాటిని ఆశీర్వదిస్తాడు. 2 చిన్న చేపలు చేతిలో పట్టుకున్నాడట. 5 యవల రొట్టెలు, చిన్న చేపలను రాసిందండి. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే పెద్ద చేపలు కొంటాం కదా. చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే మనం పెద్ద చేపలు కొంటాం. కానీ 5,000 మందికి ఆహారం పెట్టడానికి యేసు ప్రభు పెద్ద చేపలు తీసుకున్నాడా, చిన్న చేపల? చిన్న చేపలు. కానీ ఆయన చేతిలో ఆ చిన్న చేపలు పడినప్పుడు 5,000 మందికి ఆహారంగా మారిపోయింది. 5,000 కాదు, కొందరు అంటారు 20,000 మంది. 5,000 మంది భార్యలు, 2 పిల్లలతో వస్తే సంఖ్య ఎంత అవుతుంది? 20,000 మంది తిని ఎన్ని గంపలు మిగిలిపోయింది? 12 గంపలు మిగిలింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి నాకు దేవుడు చిన్న తలాంతి ఇచ్చినాడు ఈ కంజరం వాయించడానికి. కొన్నిసార్లు నేను అనుకుంటాను, అది ఏది గమ్మత్తుకుంటుంది చిన్న కంజర పట్టుకొని. అంటే నిన్నటి రోజు ఒక అతను అన్నాడు, అమ్మ మీరు ఎందుకు కంజరం వాయించడం లేదు, మరి మీరు వాయిస్తే ఈ మ్యూజిక్ వాళ్ళు ఎవ్వరు వద్దమ్మా అన్నాడు. అప్పుడు నాకు కొద్దిగా సంతోషం అనిపించింది. అది నిజమా, అయితే నేను వాయిస్తాను అనుకున్నాను. అంటే ఏదైనా చిన్న తలాంతు అది మనము దేవుని చేతిలో పెట్టినప్పుడు విస్తారంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన బోధించేటప్పుడు కూడా పువ్వుల గురించి, అడవి పువ్వులు లేక పిచ్చుకలు లేక గోధుమలు, గురుగులు, ఇలాంటివి చిన్న చిన్న వాటిని తీసుకొని ఎంత గొప్ప ప్రసంగాలు మరి యేసు ప్రభు చేసినాడని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఈ నజరేతు నిష్ఫలమైనది, చిన్న ఊరు. మరి అది చిగురు ఎంత ఉంటుంది? చిన్నది కదా. ఈ చిగురుకు మరి ఎక్కడ లేని పేరు ప్రతిష్టలు లోకం మొత్తంలో మరి దేవుడు అనుగ్రహించినాడు. అది పెద్ద మహా వటవృక్షం అయిపోయింది. ఈ యెరూషలేం, నేను కూడా యెరూషలేం పోయి, నేను అయ్యగారు పోయి చూసి వచ్చినాము. ఎంతమంది ప్రయాణికులు అంటే చెప్పలేం. ప్రతిరోజు కూడా టూరిజం వారికి ఎంత ధనార్జన ఉందంటే, మరి అంటే ఎవ్రీ డే దేర్ రెవెన్యూ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద టూరిస్ట్. లోకం నలుదిక్కుల నుండి బెత్లెహేం చూడడానికి వస్తారు, నజరేత్ చూడడానికి వస్తారు, యెరూషలేం చూడడానికి వస్తారంటే మరి యేసు ప్రభు పేద పుట్టుగా పుట్టినాడు. పుట్టినందుకు ఏం నష్టం రాలేదు.
పైగా ఇజ్రాయెల్ దేశంకు ఇన్కమ్ వచ్చింది. హల్లెలూయా, రెవెన్యూ పెరిగిపోయింది. అది మనం గ్రహించాలి. యేసు యొక్క గొప్పతనం అలాగున్నది. కనుక కాబుల్ లేక నిష్ప్రయోజనమైన ఈ నజరేతును దేవుడు అద్భుతంగా మరి పేరు ప్రఖ్యాతులు ఇచ్చి చిగురు అనే పేరుతో ఉండే దీన్ని మహా వటవృక్షంగా చేసినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే యోహాను సువార్త 1:46లో నతానియేలు ఫిలిప్పుతో అంటున్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? అవును, క్యాన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్? అంటే నజరేత్ అంత పాడుబడిందని అర్థము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి నేను మెస్సయ్యను కనుగొన్నాను, నువ్వు రా నీకు చూపెడతాను. 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పారు. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అన్నాను. అది మనం కూడా కొంత వ్యక్తులను చూస్తే వీరి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? మనమే తీర్పు తీరుస్తాం. ఇది హోప్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, వాడి నుండి ఏ మంచిది రాదు, వాడు పుట్టుకతోనే అలాంటి వాడని. మనం ఎవరిని గురించి కూడా అలాంటి అంచనా వేయకూడదని ప్రభు ప్రేమను బట్టి మేము బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే నో వన్ ఈజ్ యూజ్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒకవేళ అట్టి వ్యర్థుడు యేసు ప్రభువు నమ్ముకున్నాడంటే లోక ప్రసిద్ధిగాంచిన బోధకుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలుగుతుందా? ఎందుకంటే అది దొంగల గుహ, అది బందిపోటు దొంగలకు స్థావరము. ప్రభుత్వము మీద తిరుగుబాటు చేసిన వారు అక్కడ దాక్కుంటారు. అక్కడ అక్రమస్తులు, అవినీతి కార్యాలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, త్రాగుబోతులు, దుర్మార్గులు, హింసాకాండులు, మర్డరర్స్ అక్కడ దాచుకుంటారట. ఈ నజరేతులో ఏదైనా మంచి రాగలుగుతుందా? కెన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్? చూడండి, అక్కడ యేసు పెరిగినాడు. యేసు అక్కడ పెరిగినందుకు మరి ఆ నజరేతుకు గొప్ప కీర్తి వచ్చినట్టు మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇది ఒక ప్రవచన నెరవేర్పు. నజరేతులో యేసు ప్రభు పెరగడానికి కారణం ఏంటి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో ప్రవచనం ఉన్నది, అది నెరవేరిందనమాట. మాథ్యూ 2:23, హేరోదునకు ప్రతిగా యూదే దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవేరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఎవరు? యోసేపు, మరియలు. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచించినారు. ముందే యేసు ప్రభు నజరేయుడని పిలువబడతాడు. యేసు ప్రభుకు ఎన్నో నామాలు, నేను రాశాను 1000 నామాలు. అది 2002లో ఆరంభించి 2006 వరకు అన్ని నామాలు వెతుక్కుంటూ మరి అది సమకూర్చి ఒక పుస్తక రూపంలో 1000 నామాలు దేవుణ్ణి స్తుతించడానికి అని ఇప్పుడు స్టాల్లో ఉంది, మీరు తీసుకోగలరు. అంటే ఆ నామంలో ఒకటి నజరేయుడు అని కూడా నేను చెప్పినాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ నజరేయుడగు యేసు అని గొప్ప పేరు కీర్తి ప్రభువుకు కలిగింది, నజరేతుకు కలిగింది. గొప్ప ప్రభు ద్వారా నజరేతుకు గొప్ప పేరు కీర్తి కలిగిందని చెప్పాలి. అంటే దేవుడు ఈ చిన్న కుగ్రామాన్ని ఎన్నుకున్నాడు తన ప్రణాళికలు. అయితే మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు, శ్రీమంతుడు, సర్వాధిపతి, అంటే ఇవన్నీ పేర్లున్నవాడు ఎందుకు ఈ కుగ్రామాన్ని, ఒక చీకటి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు అంటే దాని అర్థము చీకటిలో ఉండేవారు, మరణ ఛాయలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారు. యెషయా 9:2లో మాట ఉంది. ఓన్లీ డార్క్నెస్ నీడ్స్ లైట్ టు డ్రైవ్ అవే డార్క్నెస్. చీకటిని తరిమి కొట్టాలంటే చీకటిలో ప్రకాశించాలి వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నన్ను వెంబడించేవాడు ఇక చీకటిలో నడవక
వెలుగులో నడుచునని వాక్యము యోహాను 8:12 చూస్తున్నాం. మరి దేవుడు గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయి కదా, రోమా పట్టణాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? ఎథెన్స్ పట్టణాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? మరి ఎందుకు యెరూషలేంలో పుట్టలేదని కూడా నేను అనుకున్నాను. కానీ గొప్ప వాటిని వాడడానికి ఇష్టం లేక పేరు లేని వాటిని, చిన్న వాటిని, బలహీనమైన వాటిని, అప్రతిష్టతో ఉండే వాటిని దేవుడు ఎన్నుకుంటాడని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా జీసస్ నీడ్స్ యూ. నీవు యేసుకు అవసరమై ఉన్నది, నువ్వు యేసుకు కావాలి. లోకమంతా నిన్ను విసర్జించవచ్చు. చూడండి, కొన్నిసార్లు భక్తులను కుటుంబమే విసర్జిస్తుంది. నాకు అప్పుడు ఆ మాట గుర్తొచ్చింది, నో ప్రాఫిట్ ఈజ్ ఆనర్డ్ ఇన్ హిజ్ ఓన్ హోమ్. ఏ ప్రవక్త కూడా తన ఇంటిలో ఘనత పొందడంట. యేసుప్రభు అన్న మాట అది. చూడండి, కొన్నిసార్లు నువ్వు బంధువుల చేత తృణీకరింపబడి, భార్య బిడ్డల చేత తృణీకరింపబడి, లేక భర్త చేత తృణీకరింపబడి ఉంటే ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ, కృంగుదల రాకూడదు. ఎందుకంటే ప్రభు నిన్ను ఎన్నుకుంటే మరి శత్రుల ముందు నీకు భోజనము సిద్ధపరిచే దేవుడు. ఆయన నూనెతో నీ తలను అంటుతాడు. ఆయన నీ గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పేదవాడైనా, బీదవాడైనా, చదువులేని వాడవైనా, అయోగ్యుడవైనా, పాపివైనా, నువ్వు మారు మనసు పొంది ప్రభు తట్టు తిరిగితే తప్పకుండా దేర్ ఇస్ హోప్ ఇన్ జీసస్. యేసులో నీకు నిరీక్షణ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తునందు మనకు విస్తారమైన నిరీక్షణ ఉన్నదని పౌలు అంటున్నాడు. ఆయన ఎవరిలో నివసిస్తాడో ఆ వ్యక్తిని ఘనతతో ఆయన మరి అలంకరిస్తాడు. యేసు ప్రభు నీలో ఉన్నప్పుడే నీకు ఘనత లభిస్తుంది. చూడండి, నజరేయుడైన యేసు అని ఎక్కడెక్కడ ఉందని నేను కొద్దిగా చూసినాను, అటు ఇటు చూసినాను. అప్పుడు సిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు పిలాతు ఒక మరి ఆయన పేరు పెడతాడు, అంటే వ్యంగ్యంగా పెడతాడు. నజరేయుడైన యేసు యూదులకు రాజు అని పెడతాడు. అక్కడ ఉన్నవారు అది గమనించి అంటారు, ఎందుకు ఇలా పెట్టినావు? ఎందుకు? అప్పుడు మరి ఆయన చెప్పినాడు నేను యూదులకు రాజు అని పెట్టాలి కదా, మరి ఇలా పెడితే అందరు అనుకుంటారు నిజంగా యూదులకు రాజు అని మీ మార్చాలన్నప్పుడు పెట్టిందేదో పెట్టాను, నేను మార్చను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ వాస్ డిటర్మైన్డ్. గాడ్ డిసైడెడ్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. గాడ్ డిసైడెడ్ దట్ హీ ఈస్ జీసస్ ఆఫ్ నజరేత్. తర్వాత మనం చూసినప్పుడు మరి మార్క్స్ వార్త 16:6లో కూడా మరి స్త్రీలు ఆయన శవశరీరాన్ని వెతక వస్తున్నారు. అప్పుడు దూతలు ఏమంటున్నారు చూడండి, దూతలు కూడా అంటున్నారు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన నజరేయుడగు యేసు అని దూతలు కూడా ఒప్పుకుంటున్నారు, మరి పిలాతు ఒప్పుకుంటున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన దర్శనము చాటిస్తున్నాడు కదా, నేను లోకానికి ఎందుకు వచ్చినానని యెషయా 61:1-3 చదివినప్పుడు నజరేయుడగు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే ఆయన దర్శనం ఇక్కడ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నేను ఇది చదివినప్పుడు అనుకున్నాను, దీనులు అంటే పేదవాళ్ళకైనా ఇక గొప్ప వాళ్ళకి దేవుడు వద్దా అన్నప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచినాడు ఏంటంటే వాడు ఎంత గొప్పవాడు, మిలియనీర్ అయినా దీనమైన స్వభావం కలిగి యేసు ప్రభువును అంగీకరిస్తే తప్పకుండా సువార్తకు లోబడతాడు. దేవునికి స్తోత్రం. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరిత ఆత్మకు స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చినాడని ఎవరన్నా అడిగితే ఇది చదవండి.
ఆయన ఎంతమంది అంటే ఇక్కడ చదివినప్పుడు గొప్ప వాళ్ళకు వచ్చినట్టు లేదు, ధనమున్న వారి కొరకని కాదు, కానీ చాలా నలిగిపోయిన వారి, బంధకంలో ఉండేవారికి, దుఃఖాక్రాంతులకు, మరి బూడిదకు ప్రతిగా పూదండ ఇవ్వడానికి, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రం అని ఎన్ని రీతుల్లో ప్రభువును ఇక్కడ కొనియాడుతున్నారు. అంటే ఆయన పుట్టుక అంత దీనమైన పుట్టుక, మరి ఆయన దర్శనము ఎంత గొప్ప ఉన్నతమైంది. అయితే వాక్యంలో చూసినప్పుడు నజరేయుడైన యేసు అనే మనము ప్రార్థన చేస్తున్నాం కదా. భక్తులు పాస్టర్లు ప్రార్థన చేసినప్పుడు ఒక దయ్యాన్ని వదిలిగొట్టాలంటే, లేక స్వస్థత కార్యం జరగాలంటే నజరేయుడైన యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను అంటారు. అంటే ఈ నజరేతుకు ఇంత పేరా అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 2023 సంవత్సరాల నుండి భక్తులు, కాపర్లు, సేవకులు వలిస్తూనే ఉన్నారు నజరేయుడని పేరు. ఆయన ఈ చిన్న కుగ్రామం పనికిరానిది, నిష్ఫలమైంది, కాబూల్ అంటారు. మరి దీనికి ఇంత గొప్పతనం రావడానికి అది ప్రభు అక్కడ ఉన్నందుకు, పెరిగినందుకు దేవునికి స్తోత్రం. నీకు నాకు గొప్పతనం ఎందుకు వచ్చింది అని అంటే యేసు ప్రభు మనలో ఉన్నందుకే. అపోస్తలులు కూడా మరి నజరేయుడు అనే పేరు వాడినారు. అపోస్తల కార్యము 2:22 ఒకసారి చూద్దాం. అపోస్తలులు కూడా ఇదే పేరు నజరేయుడగు యేసు అని వారు నోరారా పలికినారు. యాక్ట్స్ 2:22 ఇశ్రాయేల్లారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను, ఇది మీరు ఎరుగుదురు. తర్వాత 3వ అధ్యాయంలో చూడండి, పేతురు, యోహాన్లు వారు దేవాలయంకు వెళ్తున్నారు ప్రార్థించడానికి. అక్కడ కుంటివాన్ని చూస్తున్నారు. వాడు భిక్షం అడుగుతుంటే పేతురు, యోహాన్లు వారిని తేరి చూచి మా తట్టు చూడమని. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పాను. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకొని పోయి దైవాలయంలోకి వెళ్ళి ప్రభువుని ఏం చేస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే నజరేతుకు ఇంత ప్రాధాన్యత. చివరికి మనం చూస్తున్నాము, సౌలు హింసాకారుడు, ఆయన మరి హత్యాకారుడు, సంఘమును పాడు చేసేవాడు. మరి ఆయన దర్శనం చూసినప్పుడు గొప్ప వెలుగులో ప్రభువును చూస్తున్నాడు కదా. అందరినీ చంపడానికి వెళ్తున్నాడు గుర్రమెక్కి, అప్పుడు చూస్తున్నాడు దర్శనం, గొప్ప వెలుగు ఆయన చుట్టుకుందంట. భయపడినాడంట. ప్రభువా నువ్వు ఎవడు అని అడిగినప్పుడు ప్రభు ఏమంటాడు, నీవు హింసించున్న నజరేయుడైన యేసును నేనే. అంటే పౌలుకు కూడా దర్శనములో నజరేయుడని వినబడ్డది. అంటే నజరేతు అనే పదాన్ని, ఆ కుగ్రామాన్ని, ఆ నిష్ఫలమైన దాన్ని దేవుడు తన ఇంటి పేరుగా చేసుకున్నాడంటే నిన్ను నన్ను కూడా స్వీకరించడానికి సిద్ధమే ప్రభు అన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రతి ప్రార్థనలో మనము ప్రార్థన చేసిన తర్వాత ఏమంటాం, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, హల్లెలూయా. మరి ఇంకా చూసినప్పుడు మరి ఇన్ని గొప్పతనాలు నజరేతుకు లభించిన తర్వాత కూడా కృతజ్ఞత లేదు దానికి. అది చాలా బాధాకరం. మత్తయి సువార్త ఒకసారి తీయండి. ఇక్కడ యేసు ప్రభు చేతనే వారి గొప్పతనం వచ్చింది, కానీ వారు దాన్ని గుర్తించడం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వచనం నేను చదువుతాను. మాథ్యూ 13:57. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను. చూడండి, ఇంత గొప్ప ప్రభువును వారు అలకగా చులకగా చూస్తున్నారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదంట. అంటే మరి నీ జీవితం ఒకవేళ
ఈ నజరేతు ప్రజలను పోలి ఉన్నదేమో నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. ఈరోజు అన్నీ అనుభవిస్తున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించి కృతజ్ఞత లేనితనము, అవిశ్వాసం, వారి అవిశ్వాసం చేత ఇంత గొప్ప ప్రభు అక్కడ అద్భుతాలను చేయలేకపోయినాడంట. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను. మార్క్స్ వార్త 6:4-5 ఇక్కడ కూడా ఈ మాట అంటున్నాడు. అందుకు యేసు ప్రవక్తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని చెప్పాను. అందువల్ల కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచ తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. అంటే ఆయనకు శక్తి లేనందుకు కాదు, రోగులను బాగు చేయడానికి మరి యేసు ప్రభువుకు శక్తి లేనందుకు కాదు, అద్భుతాలు చేయడానికి శక్తి లేనందుకు కాదు, కానీ వారి అవిశ్వాసం వలన వారి కృతజ్ఞత లేని తనమును బట్టి యేసు ప్రభు అక్కడ అద్భుతాలు చేయలేకపోయినాడు. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మేము ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే మాకు జవాబు రాలేదండి, మేము ఉపవాసాలు చేసినా జవాబు రాలేదండి. నీకు అవిశ్వాసం ఉన్నది, నీకు పరిపూర్ణ విశ్వాసం చాలా అవసరం. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు, తప్పకుండా నీవు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. వాక్యంలో ఉంది కదా, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన చేయ సమర్థుడైన ప్రభు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. నజరేయుడైన యేసు అనే నామంతో మేము కొలియాడుతున్నాం ప్రభువా. నజరేతు ఒక లెక్కకు రానిది, హీనమైనది, నిష్ఫలమైనది, చీకటి ప్రాంతం, దొంగల గుహ, బందిపోటులు నివాసం చేసే స్థలం, అక్కడ ఏ మంచి లేదు నాయనా. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతానియేలు అడుగుతున్నాడు. అవును ప్రభువా, నీకు అక్కడ పెరగడం తండ్రి చిత్తమైంది నాయన. నువ్వు అక్కడ పెరగడం ద్వారా మరి ఎక్కడ కూడా నువ్వు అన్ని సంవత్సరాలు గడపలేదని మరి పండితులు అంటున్నారు. నజరేతులో గడిపినటువంటి సంవత్సరాలు అధికంగా ఉన్నదని చరిత్ర తెలియజేస్తుంది. నీ ఉన్నందుకే ప్రభువా ఇంత గొప్ప ఘనత నజరేతుకు వచ్చింది. నజరేయుడైన యేసు అనే పేరు మరి జన్మదిన సమయాల్లో ఈ క్రిస్మస్ శుభవేళలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత శక్తి నామానికి ఉంది నాయన, నీకు వందనాలు. నజరేయుడైన యేసు నామంలో ఇక్కడ ఎవరైతే రోగులుగా ఉన్నారో వారు స్వస్థత నొందుదురు గాక. ఎవరికి సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరింపబడును గాక. వివాహము కాని వారికి మంచి జతలు మరి దేవుడు అనుగ్రహించును గాక. నజరేయుడైన యేసు నామంలో ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు కలుగును గాక. నజరేయుడైన యేసు నామంలో సంతానం లేని వారికి సంతానం కలుగును గాక. నజరేయుడైన యేసు నామంలో కుటుంబ మనస్పర్ధలు, భార్య భర్తలకు వివాదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి సమాధానము నెలకొల్పబడును గాక. నజరేయుడైన యేసు నామంలో ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, అప్పులు తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామంలో కృంగిన వారు లేపబడుదురు గాక. నజరేయుడైన యేసు నామంలో పాపంలో ఉండేవారు ప్రభువా మరి వారు పైకి నిలుచుదురు గాక. దేవునికి స్తోత్రం. పాపములు పరిహరింపబడును గాక. నజరేయుడైన నామంలో రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. నజరేయుడైన యేసు నామంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడి ఇక్కడ నుండి మరి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా, మాకు ఈ మంచి తరుణం ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ వారి తల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.